जय अचल सद्गुरु प्रभु महाराज को गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यंतं वंदे श्री गुरु परंपरां। जय अचल सद्गुरु प्रभु महाराज को। ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలిసిన వాటిల్లో ఆచరించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం ఆచరించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది. మామూలుగా లోకంలో వ్యవహారికంగా జీవన విధానంలో ఎక్కువ మంది ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు సాధనలు అంటే దైవానుగ్రహాన్ని పొందాలి అనేటువంటి లక్ష్యంతో. కొంతమంది గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలని. గురువు అంటే దైవం, దైవం అన్న గురువే, రెండు ఒకటే. వాళ్ళ దృష్టిలో దైవం వేరు, మన దృష్టిలో దైవం వేరు. మనం గురువునే దైవంగా భావిస్తాం, వాళ్ళు ఇతరత్ర దేవతామూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను దైవ స్వరూపాలుగా ఆరాధించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి. ఆ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి మనందరికీ తెలుసు. కార్తీక పౌర్ణమి అంటే మన సమాజం మొత్తంలో కూడా అందరికీ కూడా ఒక విశిష్టమైనటువంటి పర్వదినంగా మనం భావిస్తాం. ఎందుకంటే ఈరోజు ఎక్కువ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు హరిహరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధించడం, విష్ణువుని ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు, శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం గురువుని ఆరాధిస్తాం, ఎవరిష్టం వాళ్ళది. అట్లా లక్ష్యం అయితే దైవానుగ్రహాన్ని పొందాలన్నదే అందరి యొక్క లక్ష్యం. ఇప్పుడు మరి దైవానుగ్రహాన్ని పొందాలి అని మనందరం అనేకమైనటువంటి సత్కర్మలు చేస్తూ ఉన్నాం కదా. అలాంటి సత్కర్మలు చేసినప్పుడు మనకు దైవానుగ్రహం కలుగుతుందా లేదా అనేటువంటిది కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక సత్కర్మ చేయాలనుకున్నప్పుడు చేయవలసినటువంటి విధంగా, చేయవలసినటువంటి పద్ధతిగా చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క దైవానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ విధానంలో మార్పు వచ్చిందనుకోండి, ఒక విధంగా చేయవలసిన దాన్ని మార్చి ఇంకో విధంగా చేసామనుకోండి, ఆ ప్రయోజనం అనేటువంటిది మనకంతగా చేకూరదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సత్యం. ఓకే, ఫస్ట్ ఇవి కార్తీక మాసం కాబట్టి ఫస్ట్ సత్కర్మ అంటే కార్తీక మాసంలో సత్కర్మ అంటే ఏమిటి అంటారంటే దీపం వెలిగించడం ప్రత్యేకత. కార్తీక మాసంలో ప్రత్యేకత ఏంటంటే దీపం వెలిగించడం ప్రత్యేకత. ఏమిటి అంటే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అత్యంత ప్రయోజనం కలుగుతుంది. వాళ్ళ దృష్టిలో, లౌకికుల దృష్టిలో అయితే మోక్షమే వచ్చిద్ది అంటారు. అదే దీపం వెలిగిస్తే, కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే మోక్షం వస్తుంది. ఇంకోటి, కార్తీక సోమవారం రోజున దీపం వెలిగించినా మోక్షం వస్తుంది. కార్తీక సోమవారం రోజున పౌర్ణమి కూడా కలిసి వస్తాయి. కార్తీక సోమవారంతో పాటు ఈరోజు పౌర్ణమి కూడా రెండూ కలిసి వచ్చినాయి అనుకోండి, ఇంక వాళ్ళకి ఇంకా మామూలు ఆనందం ఉండదు అనమాట. మనకి చాలామంది భక్తులు రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే రెండూ కలిసి వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కేదార వ్రతాలు అట్లాంటివి ఉన్నాయన్నమాట. అది వాళ్ళ ఆచారం కాబట్టి మనం క్రాస్ చేసేది కాదు, ఎవరిష్టం వాళ్ళది. ఓకే, చేసుకుంటున్నారు. చేసుకోవడం వల్ల పుణ్యం గ్యారంటీ. సత్కర్మ చేస్తే పుణ్యం గ్యారంటీ. ఆ చేసేటువంటి సత్కర్మ అనుకొని మనం చేస్తున్నాం అనుకోండి, ఆ చేసేటువంటి సత్కర్మని అనుకుని చేసేటువంటిది ఒకవేళ సత్కర్మ కాదనుకోండి, అప్పుడు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సత్కర్మలా చేస్తే ఓకే. ఫస్ట్ ఒకటి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు దీపం వెలిగించడం అనుకున్నాం. దీపం వెలిగిస్తేనే మోక్షం ఎలా వస్తుంది? దీపం వెలిగిస్తే పుణ్యం ఎలా వస్తుంది? పుణ్యానికి దీపానికి ఏమిటి సంబంధం? దీపం వెలిగించడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందని ఒకళ్ళు పరీక్షించుకున్నాం అనుకోండి. దీపం వెలిగిస్తే ఏం ప్రయోజనం కలుగుద్ది అంటే దీపం వెలిగించంగా వాళ్లకు ఒక అవగాహన అవుతుంది. ఒకటేంటంటే మన లోపలే అలాంటి దీపం వెలుగుతుంది అని ఒకటి తెలుసుకుంటారు. మనలో దీపం వెలుగుతుందని తెలుసుకున్నటువంటి వాడు లోపల ఉన్నటువంటి చీకటిని పోగొట్టుకోగలుగుతాడు.
లోపల వెలిగే దీపాన్ని గుర్తించగలగటం కోసమే బయట దీపం వెలిగించేది. లోపల ఒక దీపం వెలుగుతుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలిగితే, లోపల ఒక దీపం వెలుగుతుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు లోపల ఉన్నటువంటి చీకటిని పోగొట్టుకోగలుగుతాడు. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పారద్రోలటం కోసం మనం దీపాన్ని వెలిగించడం అనేటువంటి జరుగుతుంది. ఒక దీపాన్ని వెలిగించడం వల్ల మనకే కాదు ప్రయోజనం, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ వెలుగు ప్రసరితమవుతుంది. మన ఇంటి ముందు లైట్ వేసామనుకోండి, మనకొక్కళ్ళకే ఉపయోగమా? ఆ వీధిలో వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా దీపం అనేటువంటిది వెలుగునిస్తుంది, వాళ్ళందరికీ కూడా అది మార్గదర్శకంగా ఉంటుంది. అంటే లోపల మనం దీపం వెలిగించుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఆ దీపం వెలిగించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కార్తీక మాసంలో దీపం వెలిగించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అది. మనలో వెలిగేదాన్ని గుర్తించాలి, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరి లోపల ఉండేటువంటి ఆ చీకటిని పోగొట్టుకునటం కోసం మనం వాళ్ళకి సూచన చేయగలగాల, చక్కటి సలహా మనం చెప్పగలగాల. అప్పుడు ఈ గొప్ప ప్రయోజనం మనకి కలుగుతుంది, వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఒక మనిషి లోపల చీకటి అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంటుంది అనే దానికి కాలనియమం లేదు. ఇన్ని సంవత్సరాలని చెప్పడానికి ఎవరు కూడా క్యాలిక్యులేషన్ వేసి చెప్పలేదు. ఎందుకంటే అది సృష్టి ఆరంభం నుంచే స్టార్ట్ అయింది అజ్ఞానం. ఎందుకంటే మీకెలా తెలుసు గురువు గారు అది ఎప్పుడెప్పుడో స్టార్ట్ అయిందని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, వాడికి అజ్ఞానం ఉంది కాబట్టే మళ్ళీ జన్మకొచ్చాడు. అజ్ఞానం ఉంది కాబట్టి ఆ చీకటిని పోగొట్టుకోలేకపోయాడు కాబట్టే మళ్ళీ జన్మకు రావటం అనేటువంటిది జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. ఎవరైతే లోపల వెలిగేటువంటి ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని గుర్తించగలుగుతారో వాళ్లకు అజ్ఞానం అనేటువంటి చీకటి పోతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎవరికైతే అజ్ఞానం అనేటువంటి చీకటి పోతుందో వాళ్లకు దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం కలగడం అంటే వాళ్ళే దైవ స్వరూపం అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. దైవం వాళ్ళకంటే భిన్నంగా లేదని, దైవం వాళ్ళకంటే భిన్నంగా లేదని తెలుసుకోగలుగుతారు. దైవమే వారే దైవము అని తెలుసుకోగలుగుతారని మనకు గురువుగారు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కార్తీక మాసంలో ఇది ఒక ప్రయోజనం. అంటే దైవానుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలి అనే దానికి గుర్తు చేసుకోవటం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనకు లోకంలో అయితే మనకి రకరకాలు చెప్తారు. ఇప్పుడు సపోజు మనం ఎవరినైనా సాటిస్ఫై చేయాలనుకోండి, సపోజ్ ఒకళ్ళ దగ్గర నుంచి మనకు అప్పు కావాలనుకోండి. ఇప్పుడు సులోచన గారు ఉన్నారనుకోండి, సులోచన గారి దగ్గర మీరు అప్పు తీసుకోవాలనుకున్నారనుకోండి, లేదా వాణి అక్క దగ్గర అప్పు తీసుకోవాలనుకున్నారనుకోండి, ఏం చేస్తాం? వాణకి డబ్బులు అని అంటే ఇస్తుందా ఏమంటే కొంచెం మంచి మాటలు మాట్లాడి కొంచెం సాటిస్ఫై అయ్యి వాణకి బాగా ఇష్టమైనటువంటి లడ్డూలు ఒక అరకేజీ ఒక కేజీ తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టి తిను, వాణకి ఎంత బాగుంటాయో పుల్లారెడ్డి స్వీట్లో ఇప్పుడే తెచ్చా లడ్డు అని చెప్పి 2 లడ్డూలు తినిపించిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. మన లడ్డు ఎందుకు తినిపించినో వాళ్ళ కోరికనే అర్థమైపోయింది అనమాట. ఏమంటుంది అప్పుడు? ఏం కావాలి గౌరీ అంటది. ఏం లేదక్క, వాణకి ఏం లేదు, 3 ఇస్తే చాలంటది. 3 అంటే 3 లక్షలు ఇస్తే చాలంటది. ఎప్పుడంటే సాయంత్రం ఇస్తే చాలు, నీ ఇష్టం, ఇప్పుడు ఇచ్చినా పర్లేదు, లేదా సాయంత్రం రమ్మంటే మా అబ్బాయిని పంపిస్తా. ఓకే, సర్లే. లడ్డు ఎదురుగా లడ్డు కనపడుతుంది, సాటిస్ఫై అయింది, మంచి తీపి బాగుందన్నమాట. అది పుల్లారెడ్డి స్పీడ్లో కనుక్కొచ్చింది. ఏం చేస్తామంటే సర్లే సాయంత్రం పంపించి మీ అబ్బాయిని ఇస్తాంటది. చాలా 3 అంటది. చాలా అంటే 3 చాలే, మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఈసారి మళ్ళీ వచ్చి తీసుకు. అంటే లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి ఇష్టమైంది ఇచ్చి మనం వాళ్ళ సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళ ద్వారా పొందాల్సిందాన్ని మనం పొందాలంటే ఏం చేస్తాం? వాళ్ళకి ఇష్టమైంది చేయాలి. అవునా కదా? అట్లే లోకంలో కొంతమంది దేవతలకు ఏమి ఇష్టమో అంటే కొన్ని చెప్తారు. మనం ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టమైంది చేయాలి. మనందరికీ ఇప్పుడు ఎక్కువ శివుడు ఉన్నాడు అనుకోండి, శివుడికి ఏమి ఇష్టం అంటే ఏం చెప్తాం? విష్ణువు ఉన్నాడు, విష్ణువుడికి ఏమి ఇష్టం అంటే చెప్తాం? సూర్యభగవానుడు ఉన్నాడు, సూర్యభగవానుడికి ఏమి ఇష్టం అంటే ఆ దేవతామూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే నువ్వేం చేస్తే ఆ దేవతలు అనుగ్రహిస్తారు. అంతే కదా? కార్తీక మాసం అంటే విష్ణుమూర్తి శివుడే కదా, ఇద్దరేగా చెప్పుకుంది ఇందాక. వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలనుకో ఏం చేస్తే? వాణకి అంటే లడ్డు ఇస్తే సాటిస్ఫై అయింది. మరి శివుడు సాటిస్ఫై అవుతారా లడ్డు ఇస్తే?
పోనీ అది బాగా చెప్పారు. శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలా? అభిషేకం చేయాలి. శివుడు అంటే అభిషేక ప్రియుడు. విష్ణుమూర్తి అంటే అలంకార ప్రియుడు. అమ్మ సులోచన గారు, విష్ణుమూర్తి అంటే ఎవరు? అలంకార ప్రియుడు. అంజమ్మ గారు అంతేగా, విష్ణుమూర్తి ఎవరు? అలంకార ప్రియుడు. మరి సూర్యభగవానుడికి ఏమిస్తే ఆయన సాటిస్ఫై అవుతారు? అర్ఘ్యం, లేకపోతే సూర్యుడికి నమస్కారం అంటారు, నమస్కార ప్రియుడు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. మరి గురువుగారు, మరి వాళ్ళకి ఆ దేవుళ్ళ కంటే ఏదో ఒకటి ఇస్తే సాటిస్ఫై అవుతారు. మరి గురువు గారికి ఏమి ఇచ్చి సాటిస్ఫై చేద్దాం? గురువుగారికి మనం భౌతికమైనటువంటి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం భక్తి కలిగి ఉంటే చాలు, వారు అనుగ్రహిస్తారు. గురువుగారికి వేరే భౌతికమైనటువంటి వాటితో పని లేదు. మన నుంచి వారు భౌతికమైనటువంటి దేనిని ఆశించరు. మన డబ్బుల కోసమో ఇంకా వేరే వాటి కోసం వారు ఎప్పుడు కూడా ఆశించరు. ఒకటే కోరుకుంటారు, తన శిష్యుడు ఎప్పుడు కూడా తను చెప్పినటువంటి మార్గంలో నడిస్తే చాలనుకుంటాడు. ఇక అంతకంటే ఏమీ ఆశించరు. మనం ఏం చేయాలి అంటే వారు చెప్పిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఓకే, అంతే అంతే అంతే. ఇంకోటి అంటే లోకంలో ఉన్న అంటే అన్ని కోణాలు మనం రివ్యూ చేద్దామని, అంటే ఒక అనుగ్రహాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద రివ్యూ. ఇప్పుడు మనం జస్ట్ ఆయన ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఏమండి మినిస్టర్ గారు మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి అని అంట. ఓకే ఇప్పిస్తాను. సరే, మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తే నాకేమి ఇస్తామని అడిగాడట మినిస్టర్ గారు. మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తే నాకేమి ఇస్తావని అడిగిండంట. అదేంది మినిస్టర్ గారు, మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే మీ ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారో వాళ్ళు నరికేస్తానడట. మీ ఇద్దరు పిల్లగాళ్ళని నరుకుతా అన్నాడంట. ఇస్తారా ఉద్యోగం? ఇప్పిస్తారా? ఇవ్వడగా అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఒక మినిస్టర్ గారి దగ్గర పోయి మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తే మీ ఇద్దరు పిల్లగాళ్ళని నరుకుతా అంటే ఉద్యోగం ఇయ్యడగా. పోనీ కాళ్ళు నరికితే ఇస్తారా? కాళ్ళు నరికితో కూడా ఇయ్యడగా అమ్మయ్య. ఒక అబ్బాయికి సీట్ రాలేదంట, ఉద్యోగం కాదు, వీడికి సీటే రాలే ఇంకా చదువుకోవడానికి. సీటే రాకపోతే ఇంకో మినిస్టర్ దగ్గర పోయిందంట. ఇంకో మినిస్టర్ దగ్గరికి వెళ్ళిందంట. ఇంకో మినిస్టర్ దగ్గర పోయి, ఏమండి సార్ మా అబ్బాయికి సీట్ రావట్లేదు, కొంచెం మీరు రికమెండేషన్ చేయండి, మా వాడికి సీట్ ఇప్పిండంట. సరే చేస్తాను. మరి మీ అబ్బాయికి సీట్ ఇస్తే నాకత్త ఏంటి, మరి నాకేమి ఇస్తామని అంట. మీకేమి ఇచ్చేది సార్, మెడ ఉందే మీ అబ్బాయి మెడ నరికి మీ చేతిలో పెడతానడంట. మరి ఇస్తారా ఉద్యోగం? ఇప్పిస్తారా? ఇప్పిడా? అదేంది, వాళ్ళ పిల్లగాడిని మెడ నరుకుతున్నాగా, నరికితే ఇవ్వడా? అమ్మో, ఎందుకని? ఓకే, అంటే కొడుకుల కాళ్ళు నరికినా మినిస్టర్ సపోర్ట్ చేయరు, మెడలు నరికినా సపోర్ట్ చేయడు. ఒక ఆయన అయితే వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరితే వాళ్ళ మనవళ్ళని చంపి వండి కారం పెట్టి మసాలా వేసి వండి పెడతానంట. ఇస్తారా ఉద్యోగం? ఇప్పిస్తారా? ఇప్పిడా? అంటే లౌకికంగా మనకు తెలిసినటువంటి పరిధిలో ఇలా చేస్తే మన మినిస్టర్స్ అయితే ఒప్పుకోవట్లా, మన మంత్రులు అయితే ఒప్పుకోవాలి, మన పొలిటీషియన్స్ అయితే ఒప్పుకోరు. ఈ లోకంలో ఎవరైనా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఒప్పుకుంటారమ్మా? ఎవరైనా సాటిస్ఫై అవుతారా ఇలాంటి వాళ్ళని చూసి? అసలు ఇంటి ముందుకు రానిస్తారా? ఇలాంటి వాళ్ళని ఇంటి ముందుకు రానిస్తారా గౌరీ? రానేరు కదా. మరి వీళ్ళేంది ఇదంతా రైట్ అంటున్నారేంటి మనోళ్ళందరూ ఈ మధ్యన? నాకు అర్థం కావట్లేదు. మనం ఎలా ఒప్పుకుంటాం? ఉమాదేవి గారు, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే రైట్ అంటామా రాంగ్ అంటామా? రాంగ్ అంటాం కదా. ఎందుకంటే ఇది ధర్మం కాదు, ఇది ధర్మం కాదు, ఇది లోకం మెచ్చదు, ఇది లోకం మెచ్చదు. అయితే ఈ మధ్యన ఒక ఆయన దేవుడి గుడికి వెళ్ళాట. వెళ్ళి మా అబ్బాయికి ఉద్యోగం వస్తే 2 ఏటలు తెచ్చి వాటిని నరుకుతా అన్నాడట. అంటే ఏటలంటే అమ్మవారి బిడ్డలేగా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులందరూ ఎవరి బిడ్డలు? జగన్మాత బిడ్డలే కదా.
జగన్మాత బిడ్డల దగ్గరకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తే మీ పిల్లగాళ్ళని నరుకుతా అంటే అమ్మవారు ఉద్యోగం వీళ్ళని ఒప్పుకుంటుందా, వీళ్ళ కోరికను ఒప్పుకోదా? 2 కాదు 4 నరకంటదా, నలుగురిని చంపంటదా? అంటే తన బిడ్డల్ని చంపినోడికి ఎలా హెల్ప్ చేస్తుంది ఏ అమ్మగారైనా ఏ దేవుడైనా కానీ? అంటే అమ్మా ఈ లోకంలో మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, మనం ఒక గురువుని చేరినప్పుడు, ఒక మార్గంలో మనం అడుగులు వేసినప్పుడు మన గురువు ఏం చెప్పారు? సమస్త ప్రాణుల యందు ఒకే చైతన్యం ఉన్నదనేటువంటి జ్ఞానం మనకున్నప్పుడు, నాలో ఉన్న చైతన్యమే సమస్త ప్రాణుల్లో ఉన్నది అనేటువంటి జ్ఞానం మనకు కలిగితే మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? అర్థమైందా? అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దైవానుగ్రహాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు చాలామంది అంటే, దైవం యొక్క అంటే మనకు భగవద్గీతలో కానీ శాస్త్రాల్లో కానీ మనకు ఏదైతే చెప్పారో ఆ పద్ధతిగా మనం జీవించట్లేదని అర్థం. అలా జీవించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటి దాన్ని మనం సరిగ్గా పొందగలుగుతాము అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి, దేవతలకి ఎలాంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం? శాస్త్రంలో ఏం చెప్పారు? మీరు లలితా సహస్రనామాలు చదివితే మీకు తెలుస్తుంది. లలితా సహస్రనామాలు ఏమన్నారు? అమ్మవారికి పాయసాన్న ప్రియ అన్నారు, గూడాన్న ప్రియ అన్నారు. అమ్మవారికి ఏమి ఇష్టం? పాయసాన్న ప్రియ, గూడాన్న ప్రియ. ఈ ప్రపంచంలో ఏ దేవత అయినా ఏ దేవుడైనా కానీ ఇలాంటి పదార్థాలను నైవేద్యంగా పెడితే స్వీకరిస్తారు. ఇలాంటివి కాకుండా మనం అనుకున్నటువంటి ఈ మాంసాహారాలతో కూడి ఉన్నటువంటి నాన్ వెజ్ ఏదైతే ఉన్నదో అలాంటి పదార్థాలను ఏ దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు. అవి ఎందుకంటే అమృతాహారం కావాలన్నారు, సాత్వికాహారం కావాలన్నారు. ఏమండి గురువుగారు, మేము గుళ్ళో పెట్టుకుంటే మీకేంటి ఇబ్బంది అంటారు. మేము అనొచ్చి ఆశ్రమంలో పెడుతున్నామా, వేరే గుళ్ళో పెడితే మీకేంటి అనే ఛాన్స్ మనకుంటుంది. ఎందుకంటే మనం దేవాలయం అని అది చెప్పట్లా, దీన్ని దేవాలయం అని చెప్తున్నాం. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్తున్నాం. ఇందులోనే దైవం ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనకుంటే, ఇందులోనే దైవం ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనకుంటే, ఇందులో ఉన్నటువంటి దైవానికి ఎలాంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి అనేటువంటిది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఆధ్యాత్మిక మార్గంలో తమోగుణం రజోగుణం దాటకుండా ఆ సత్వగుణం లేనప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభూతి అనేటువంటిది, ఆత్మానుభూతి అనేటువంటిది మనకు అందేటువంటిది కాదు. ఆత్మానుభూతి మనకు అందేటువంటిది కాదు. పోనీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఇప్పుడే చెప్పుకున్నాం, అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు, నమస్కార ప్రియుడు, ఇది భౌతికమైనటువంటిది. కానీ వాళ్ళు నిరంతరం ఏమి సేవిస్తారు అంటే అమృతాన్ని సేవిస్తారని చెప్పారు. దేవతలు ఏమి సేవిస్తారు? అమృతాన్ని సేవిస్తారు. మరి ఒకవేళ అమృతం తీసుకొచ్చి ఇస్తే మరి పరమేశ్ తాగుతురా? దేవతలు తాగే అమృతం తెచ్చిస్తే నువ్వు తాగుతావా? అది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు తాగుతున్నారు. నీ దగ్గర ఉంటే నువ్వు తాగు, ఎవరు వద్దంటారు? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి గౌరీ వాడి ఇంట్లో స్ప్రైట్ బాటిల్ పెద్దది ఉంది కాబట్టి రోజు తాగుతుంది. మరి గురువుగారు నేను కూడా తాగాలంటే ఏం చేయాలని, నువ్వు ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకో, నువ్వు రోజు తాగు, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో థమ్స్అప్ బాటిల్ ఉందంట, రోజు తాగుతున్నారు అనుకో. ఒకవేళ మరి నువ్వు తాగాలని ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు ఒక బాటిల్ తెచ్చుకొని నువ్వు కూడా రోజు తాగు, ఎవరు వద్దన్నారు? ఓకే, అంటే అమృతం స్ప్రైట్ అంటే కొనుక్కొచ్చుకుంటాం, థమ్స్అప్ అంటే కొనుక్కుందాం. మరి అమృతం ఎక్కడ తెచ్చుకుంటాం? ఇప్పుడు అమృతం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు దేవతలకైనా అమృతం ఏమైనా తేలిగ్గా వచ్చిందా? అమృతం అనేటువంటి తేలిగ్గా వచ్చిందా? తేలిగ్గా రాలేదు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు. ఏం చేశారు? పాల సముద్రాన్ని చిలికారు. దేంతో చిలికారు? మందరగిరి పర్వతంతో చిలికారు. దేంతో? పాల సముద్రాన్ని మందరగిరి పర్వతంతో చిలికారు.
పోయి వాళ్ళే ఇలా పట్టుకొని చిలికారా? కాదు. దానికి వాసుకి అనేటువంటి ఒక సర్పాన్ని చుట్టి ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు పట్టుకొని మధించారట సముద్రాన్ని. మధించితే ఏమొచ్చింది? మిగతా చాలా వచ్చినాయి. చాలా వచ్చిన తర్వాత లాస్ట్లో అమృతం వచ్చింది. మధ్యలో చాలా వచ్చినాయి కదా, మధ్యలో కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము ఇలాంటివి చాలా వచ్చినాయి కదా. ఫస్ట్ ఏమొచ్చింది? కాలకోట విషం వచ్చింది. హాలాహలం అన్నారు, కాలకోట విషం వచ్చింది. విషం వస్తే ఎవరు తీసుకోలేదమ్మా? నాకొద్దంటే నాకొద్దన్నారు. పరమశివుడు త్యాగమూర్తి మహానుభావుడు, ఆయన స్వీకరించాడు. విషాన్ని స్వీకరించి వీళ్లకు మంచి విలువైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ను అందించటం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు మనం అమృతం కావాలంటే మనం కూడా చిలికితే ఒక పాల సముద్రాన్ని చూడండి అక్కడ ఉంటే. అర్థమైందమ్మా? మందరగిరి పర్వతాన్ని తీసుకొద్దాం, పరమేశ్ తీసుకొని వస్తున్నాం మందరగిరి పర్వతాన్ని. ఈ రాజన్న వాసుకిని తీసుకొని వస్తున్నాం ఆ పావుని, సర్పాన్ని. ఇక మనం అందరం వెళ్ళి ఒకేళ్ళు ఉండి రాక్షసుని అడ్డు పెడదాం. మనం అందరం భక్తులం అంటే దేవతల వర్గానికి చెందాం కాబట్టి మనం ఇటు నిల్చుందాం, మిగతా వాళ్ళని అడ్డుపెట్టి బాగా చిలుకుదాం. మనం కూడా అమృతం సంపాదించుకున్నాం. కాలకూట విషయం వచ్చింది అనుకోండి, మనం కూడా ఏం చేద్దాం? మనం కూడా అట్టే ట్రాన్స్ఫర్ చేద్దాం శివుడికే. ఆయన వద్దంటే అప్పుడు నెక్స్ట్ ఇంకో వేరే దేవుడిని చూద్దాం. అర్థమైందమ్మా? నిరంతరం మనలో కూడా అదే జరుగుతుంది. నిరంతరం మనలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో నిరంతరం ఆ మథనం జరుగుతూనే ఉంది. ఎవరైతే గుర్తెరిగి ఆ మథనాన్ని చేస్తారో వాళ్ళు ఆ లోపల ఉన్నటువంటి ఆ అమృతాన్ని అనుభూతి చెందగలుగుతారు. ఎవరైతే తనలోనే ఆ యొక్క సాధన చేస్తారో వాళ్లకు, ఇంత గతంలో కూడా మనం చెప్పుకున్నాం, సహస్రార చక్రంలో నుంచి కానీ లేకపోతే బిందు చక్రంలో నుంచి కానీ ఆ యొక్క అమృతం స్రవించి కొండనాలకు ద్వారా అంగిట్లో పడుతుంది. అప్పుడు వాళ్లకు ఆత్మానుభూతి, దివ్యానుభూతి లేకపోతే బ్రహ్మానందం అనేటువంటి దాన్ని వాళ్ళు చవి చూస్తారు. వాళ్ళకి ఇక జన్మ ఉండదు అన్నారు. సరే, అద్వైతంలో లేకపోతే యోగ మార్గంలో అది చాలా విశిష్టమైనటువంటి విధానంగా మనకు సూచించడం అనేటువంటిది అది. అంటే అమృతాన్ని పొందే విధానం కూడా ఉంది, మనం అమృతాన్ని సంపాదించుకున్నటువంటి విధానం కూడా ఉంది. కాకపోతే ఆ అమృతాన్ని పొందటం మనకు తెలియాలి. మన గురువుగారు చెప్పారు. ఇప్పుడు మనకు ఎవరికి తెలియదు అమ్మ? మనకు తెలీదా? మనకు తెలిసినా కానీ మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే సాధన చేయట్లేదు కాబట్టి. మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే సాధన చేయకపోవటం వల్ల. సాధన చేయకపోవడానికి కారణం ఏమిటి అంజలి గారు? మనం సాధన సరిగ్గా చేయకపోవడానికి కారణం ఏంటి? పనుల ఒత్తిడి. బద్ధకం అనే తర్వాత చెప్పుకోవాలి. పనుల ఒత్తిడి అని చెప్పుకుందాం మనం. పనుల ఒత్తిడి వల్ల మనం చేయాలి. ఏమి పనులు మీకున్నాయి? మనకున్న పనులు ఏంటి? చాలా అర్జెంటు పనులు ఉన్నాయని చెప్తాను. ఏ పని వాయిదా వేయట్లేదని నేను అంటున్నాను అనుకోమా. సడన్గా ఆయనకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు పనులు ఆగుతాయా ఆగవా? అట్లా వెళ్తారండి హాస్పిటల్కి ఇన్ని పనులు పెట్టుకొని. ఏ రాధమ్మ గారు, ఇన్ని పనులు పెట్టుకొని హాస్పిటల్కి ఎట్లా వెళ్తారు? ఇంపార్టెంట్ ఫంక్షను, అన్ని పనులు వదిలిపెట్టి ఫంక్షన్కి వెళ్ళింది. ఇప్పుడు ఎట్లా తీరింది? ఇప్పుడు ఎట్లా కుదిరింది? ఇంతకుముందు ఎందుకు కుదరలేదు అంటే కుదరకపోవటానికి, పని చెయ్యకపోవటానికి, సాధన చెయ్యకపోవడానికి కారణం ప్రయత్నలోపం. ప్రయత్నలోపం ఒకటే కాదు, దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం చేత, దానికి అంటే ఈ యొక్క సాధన కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని కారణం చేత తను ప్రయత్నం చేయకుండా ఉన్నాడు. ఏం చేయాలి? గట్టి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మాయ లోపల ప్రవేశించి ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మనను ప్రతిక్షణం కూడా అడ్డగిస్తూనే ఉంటుంది. మాయను అధిగమించాలి అంటే ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, లేదా సద్గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎవరైతే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కానీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారో వాళ్ళు మాయను అధిగమించగలుగుతారు. మాయ ఆధీనంలో ఉండాలి అంటే మహేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మహేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే మాయ ఉన్నా కానీ ప్రభావం చూపెట్టదు. మాయ ఉంటుంది, ప్రభావం చూపెట్టదు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవచ్చు.
పిల్లి తెలుసుగమ్మా అంజలి గారు? పిల్లి మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఇప్పుడు తగ్గిపోయినాయి కదా. పూర్వకాలంలోనైతే పల్లెటూళ్ళలోనైతే ప్రతి ఇంటికి ఒకళ్ళ పిల్లిని పెంచుకునేవాళ్ళు ఎలుకలను కంట్రోల్ చేయడం కోసం. ఎలుకలను కంట్రోల్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పిల్లులు ఉండేవి. ఉంది మీ ఇంట్లో? ఒక పిల్లి ఉందంట. రాజన్న ఇంట్లో కూడా పిల్లి ఉంది. ఇప్పుడు అంటే సిటీకి వచ్చిన తర్వాత పిల్లుల్ని మర్చిపోయినా కానీ పల్లెటూళ్ళల్లో పిల్లులు ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే పిల్లి అది డెలివరీ అయిన తర్వాత వాటి పిల్లల్ని 7 ఇళ్లలోకి తిప్పుద్దట. పిల్లి డెలివరీ అయిన తర్వాత వాటి పిల్లల్ని 7 ఇళ్లలోకి తిప్పుద్దట. ఆ తిప్పేటువంటి సందర్భంలో ట్రైనింగ్ కూడా ఇస్తుంది. మొత్తం డెవలప్ అయిపోయిందా, ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఎలుకని ఎలా పట్టాలా, ఎలా కొట్టాలా, ఎలా తినాలి, ఎలా చంపాలా, ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దాని స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఒకేసారి ఎలా వస్తుందమ్మా? అయితే ఆ పిల్లి ఈ పిల్లల్ని ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి తీసుకెళ్ళడానికి ఒక బొట్లో పెట్టుకొని పోయిద్దా అమ్మ? బొట్లో పెట్టుకొని పోయిద్దా? మనమైతే ఏదన్నా తీసుకెళ్ళాలనుకో ఓ బేసన్లో పెట్టుకొని తీసుకెళ్తాం. మనమైతే ఓ బేసన్లోనో గంపలోనో పెట్టుకొని తీసుకెళ్తాం. పిల్లి అలా తీసుకెళ్ళగలిగిద్దా? పోనీ ఎవరైనా పిల్లికి హెల్ప్ చేస్తారా అలా తీసుకెళ్ళడానికి? ఎవరు? ఎలా తీసుకెళ్తుంది? నోటితో పట్టుకొని తీసుకెళ్తుంది. నోటితో పట్టుకుంటే పళ్ళు గుచ్చుకుంటాయా, గుచ్చుకోవా? జనరల్గా అయితే గుచ్చుకుంటాయి. కానీ అది చాలా టెక్నిక్గా పట్టుకుంటుంది అనమాట. చాలా టెక్నిక్గా, అంటే తన పిల్లకి ఎలాంటి గాయం కాకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అది నాగ్గా పట్టుకొని ఒక్కొక్కింటికి 7 ఇళ్ళు తిప్పుద్ది. ఓకే, ఇది అర్థమైంది. అంటే పిల్లి తన పిల్లని ఎంత పర్ఫెక్ట్గా పట్టుకుంటుందో, ఆ టైంలో ఒక ఎలుకొచ్చిందనుకోండి, ఎలుకను కూడా అలాగే పట్టుకుంటుందా అమ్మ? ఎలుకను అలా పట్టుకోదా? పిల్లి పిల్లని పట్టుకున్నట్టు పట్టుకోదా? ఎలా పట్టుకుంటుంది? ఎలుకను పట్టుకుంటే అది ఎమ్మటే చచ్చింది. ఈ పిల్లి పిల్లని వారం రోజులు ఎన్నిళ్ళు తిప్పినా కానీ అది బతికే ఉంటుంది. కానీ ఎలుకను ఒక్కసారి గట్టిగా పట్టుకొని కొరికితే పట్టమంటుంది ఎమ్మటే. ఎందుకని? ఎలుకను పట్టుకోవడానికి వాడింది అదే నోరు, పిల్లి పిల్లని పట్టుకోవడానికి కూడా వాడింది అదే నోరు. అర్థమైందమ్మా? అంటే మాయను, అంటే ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే తనకు ఇష్టమైనప్పుడు, అంటే దైవానుగ్రహాన్ని పొందితే మాయ తన ఆధీనంలో ఉంటుంది. అర్థమైందమ్మా? పిల్లి ఎలా ఉంటుందంటే, దైవానుగ్రహం పొందినటువంటి వాళ్ళకి మాయ ఎలా ఉంటుందంటే పిల్లి తన పిల్లను పట్టుకున్నట్టుగా ఉంటుంది. అదే దైవానుగ్రహం పొందలేదనుకోమ్మా ఎలా ఉంటుందంటే పిల్లి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉంటుంది. పిల్లి ఎలుకను పట్టుకున్నంత పద్ధతిగా ఉంటుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. 7వ అధ్యాయంలో భగవద్గీతలో గీతామ్మ గ్రంథంలో విద్యాప్రకాశ్ నందగిరి స్వాముల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మాయను గూర్చి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మనకి. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్తారు. నాయన, ఈ మాయ అనేటువంటిది అధిగమించడం చాలా కష్టసాధ్యమైనటువంటిది అన్నారు. మాయను అధిగమించడం అన్నారు కష్టసాధ్యమేనండి. కష్టమే కానీ కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది అని చెప్పారు. ఇది ఎలాంటిది అంటే గుణములతో కూడి ఉన్నది అని. త్రిభిర్గుణమయైర్భావై రేభి సర్వమిదం జగత్ మోహితం అని చెప్పారు. ఇది ఎలాంటిది అంటే త్రిగుణాలతో కూడి ఉన్నది అనేటువంటి చెప్పారు. మాయ ఎలా ఉన్నది అంటే త్రిగుణాలతో కూడి ఉన్నటువంటిది అన్నారు. దాన్ని అధిగమించడం చాలా కష్టం అని చెప్పడం అనేటువంటిది దాన్ని కష్టసాధ్యమని చెప్పారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక ఆఫీసర్ గారు ఉన్నారు. మనం ఒక పేరు పెట్టుకుందాం, కలెక్టర్ అనుకోండి. ఒక కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా ఫైల్స్ ఉన్నాయి చూడాల్సినవి. ఈ రన్నింగ్ వచ్చింది, ఆ ఈ రన్నింగ్లో మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట. అలా చేసేటువంటి సందర్భంలో అర్జెంటుగా ఇంటికాడ నుంచి ఫోన్ వస్తుంది. ఇంటికాడ ఎమర్జెన్సీ వర్క్ ఉంది, ఇంటికి రాండి అని చెప్పారు. ఫైల్స్ చాలా ఉన్నాయి. ఆయన అర్జెంటుగా బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఉండేటువంటి అటెండర్ తోటి ఈ ఫైల్స్ అన్నీ ఇంటికి తీసుకురా తర్వాత అని చెప్పాడు. ఈ ఫైల్స్ అన్నీ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వెళ్తే గేట్ దగ్గరికి వెళ్ళాడు. గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక బోర్డు ఉంది. ఏముంది అంటే కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉంది. కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? కలెక్టర్ గారు లోపల ఎక్కడో ఉన్నాడు. పోనీ కుక్క ఉన్నదేనని బోర్డు పెట్టారు. కొంచెం డోర్కు రంధ్రం ఉంటే ఆ గేట్ ఆ రంధ్రంలో నుంచి చూశాడు. చూస్తే పెద్ద కుక్క అన్నమాట, తిరుగుతుందన్నమాట. అక్కడ
లోపలికి కాంపౌండ్లోకి వెళ్తే అది వదిలిపెట్టదు. అది పడితే మాత్రం ఎక్కడ పట్టుకుంటే అంతవరకు ఊడొచ్చింది అనమాట, కండ ఊడొచ్చింది అనమాట. అంత బలంగా ఆ కుక్క కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను వెళ్తాడా వెళ్ళడా, ఇంపార్టెంట్ ఫైల్స్ అక్కడ సబ్మిట్ చేయాలి. రేపు మినిస్టర్ గారు మీటింగ్ ఉంది, ఆ మినిస్టర్ గారు మీటింగ్లో ఈ ఫైల్స్ అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అందుకని కంపల్సరీ లోపలికి వెళ్ళాలి. భయపడుతూనే లోపలికి వెళ్ళండి, భయపడుతూనే లోపలికి వెళ్ళండి. లోపలికి ఎప్పుడైతే అడుగు పెట్టాడో, అడుగు పెట్టగానే లోపల ఉన్నటువంటి కుక్క పెద్దగా గాండిస్తూ సౌండ్ చేస్తూ భౌ 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 అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈయన అక్కడ నిల్చొని మరి ఏ దేవుడినైనా తలుచుకుంటూ ఆగిద్దమ్మ కుక్క అమ్మ. ఇప్పుడు ఆ కుక్కను కంట్రోల్ చేయడానికి రామమంత్రం పనిచేస్తుందా, పంచాక్షరి అష్టాక్షరి ఈ మంత్రాలు ఏమైనా పనిచేస్తాయా అమ్మ? ఈ మంత్రాలు ఏమీ పనిచేయవు. ఏం పనిచేస్తుంది అక్కడ? యజమాన్ని పిలవాలి. యజమాని వచ్చినప్పుడు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అప్పుడు ఈయన ఎవరిని పిలిచాడు? దేవుళ్ళని పిలవలేదు, ఇంటి యజమాని ఓ కలెక్టర్ గారు అని చెప్పి గట్టిగా కేక వేశాడు. ఆయనకు లోపల ఎక్కడో ఉన్నా కానీ ఈయన పెద్దగా పిలవడం చేత వెంటనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కుక్క ఎమ్మడబెడితే పరిగెత్తుతూ ఉంటే అప్పుడు ఆయన బయటికి రాంగలోనే కుక్కని ఆగు అని చెప్పాడు. పేర్లు ఉంటాయి కదా దానికి, ఏం పేరు పెట్టుకుందాం గౌరీ ఆ కుక్కకి? టామీ. ఓ టామీ ఆగన్నాడు, ఓ టామీ ఆగన్నాడు, వెంటనే ఆగిపోయింది. మనం ఆగమంటే ఆగిద్దా? పక్కింటి ఆయన ఆగమంటే ఆగిద్దా? ఎవరు ఆగమంటే ఆగిద్ది? దాని యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని చెప్తే ఆగుద్ది ఆ కుక్క. యజమాని చెప్తే కుక్క ఆగుద్ది. అలాగే మాయ కూడా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. మాయ ఎవరి ఆధీనంలో ఉంటుంది? పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఎప్పుడైనా ఆ మాయ ద్వారా మనకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే మనం ఇప్పుడు ఎవరిని పిలవాలి? మాయకు అధిష్టానంగా ఉన్నటువంటి, మాయకు యజమాని అయినటువంటి ఆ పరమాత్మని పిలిస్తే పరమాత్మ అప్పుడు మాయని ఆపుతాడు. ఓ మాయ, నువ్వు గౌరీ దగ్గరికి వెళ్ళమాకు అని చెప్తాను. ఇంకప్పుడు వెళ్ళొద్దా? వెళ్ళదు. ఎందుకంటే మాయ అతని ఆధీనంలో ఉంటుంది. కుక్క ఎట్లయితే కలెక్టర్ గారి యొక్క ఆధీనంలో ఉందో మాయ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మాయ పరమాత్మ యొక్క భక్తులను ఇబ్బంది పెట్టదు. మాయ భక్తులను ఇబ్బంది పెట్టదు. మాయ ఉంటుంది, పక్కన ఉంటుంది, అంతే. మాయ ఉంటుంది. ఇప్పుడు ఆ కుక్క పక్కనే తిరుగుతున్నాడు ఆయన. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈయన కూడా ఆ ఇంట్లోనే తిరుగుతున్నాడు. కుక్క కూడా పక్కనే తిరుగుతుంది. ఏమైనా ఇబ్బంది పెట్టిద్దా? ఇప్పుడు ఆయన పక్కనే తిరుగుతున్నా కుక్క ఏమి ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు మాయలోనే తిరుగుతూ ఉంటాడేనా. ఇప్పుడు ఈ భక్తుడు ఎక్కడ తిరుగుతాడు? మాయా ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాడు. మాయా ప్రపంచంలో తిరిగినా కానీ మాయ ఏమైనా ఇబ్బంది పెడుతుందా? ఇప్పుడు ఇబ్బంది పెట్టట్లేదు. ఎందుకు అంటే మహేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఎవరైతే మహేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళను మాయ ఇబ్బంది పెట్టదు. ఓకే, అంటే దైవానుగ్రహాన్ని పొందటానికి మనకు మాయను అధిగమించాలి అని చెప్పటం అనేటువంటిది. మాయను అధిగమించాలి అంటే వారి అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని అధిగమించగలము అని చెప్పటం అనేటువంటిది దాని. ఓకే, అంటే దైవానుగ్రహాన్ని పొందాలంటే మనమేం చేయాలి అనేటువంటిది ప్రశ్నించుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, ఒకటి దీపం వెలిగించుకోవచ్చు, ఒకటి సాత్విక ఆహారాన్ని దైవానికి నైవేద్యంగా సమర్పించవచ్చు అని చెప్పటం అనేటువంటిది. ఇంకొకటి ఇప్పుడు మనకి పూజలో ఎక్కువగా వాడేటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఎవరింట్లో ఉన్న పూజ జరుగుతుంది అనుకో, మా కొబ్బరికాయలు దొరకలేదనుకో సొరకాయ తీసుకొచ్చి కొడతారా? అది కూడా కాయగా అమ్మ. ఉమాదేవి గారు వాళ్ళ ఇంట్లో కొబ్బరికాయ అందుబాటులో దొరకలేదంట, సొరకాయ తీసుకొచ్చి కొట్టొచ్చా? సొరకాయ కూడా లేదంట. దోసకాయలు ఉన్నాయంట, 2 కేజీలు దోసకాయలు తీసుకొచ్చి తలా ఒకటి కొట్టొచ్చా అమ్మ? కొబ్బరికాయ లేకపోతే దోసకాయ కొట్టొచ్చా? తప్పేముంది? ఇది కాయ అది కాయే కదా. నేను కొబ్బరికాయ ఎందుకు కొట్టాలని చెప్పారు, దోసకాయ కొట్టకూడదు, ఇది కాయేగా అని చెప్పి ఒకవేళ ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మనం ఒకటే తెలుసు, దోసకాయ కొట్టకూడదండి, సొరకాయ కొట్టకూడదు, మరి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలని నేను అడిగిన నాకు తెలీదు.
కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో నాకు తెలియదు, కానీ సొరకాయ అయితే కొట్టకూడదని క్లారిటీగా చెప్పగలుగుతాం. అవునా? లోకంలో అరటి పండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఉంటుందమ్మా? అరటి పండ్లు దేవుడికి సమర్పిస్తాం కదా. ఇన్ని పండ్లు ఉన్న తర్వాత పూజలో ఎక్కువగా కదళీ ఫలం అంటారు. అర్థమైందమ్మా? అరటికాయకే ఎక్కువ, అరటి పండుకే ఎక్కువ ప్రాధాన్యత చెప్పారు. మిగతా వాటికంతా చెప్పాల. మిగతా పండ్లకంత ఫస్ట్ ప్రియారిటీ అరటి పండుకి ఇచ్చారు. ఏ అరటి పండు ఎందుకు అంత ప్రియారిటీ ఇచ్చారు అంటే, ఒకటి లౌకికంగా ఆలోచించినప్పుడు ఔషధీకృతమైనటువంటి లక్షణాలు ఎక్కువగా అరటి పండులో ఉన్నాయి, కొబ్బరికాయలో ఉన్నాయి. కొబ్బరికాయ ఉత్తగా తినరా అంటే వాడు తినడం. కొబ్బరి కొట్టుకొని రోజు తిన్నా అంటే ఒకడు యోగా మాస్టర్ చెబితే తింటాడు, లేదా వీడైతే తినడు. యోగా మాస్టర్కి ఎప్పుడైనా ఒక 10,000 బిల్లు ఇచ్చి ఒక వారం రోజులు క్లాసులు వింటే అప్పుడు ఆయన చెబితే 10,000 కట్టినందుకైనా కానీ కొబ్బరికాయ వారానికి ఒకటి కొనుక్కొని తింటాడు. కానీ మన మహర్షులు మనకు పూర్వకం పూజలో కొబ్బరికాయ కొట్టాలని ఎందుకు చెప్పారు అనేటువంటి దాని మీద ఒక అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా రోజుకు ఒక కొబ్బరికాయ కొట్టుకొని తింటే ఇంకా అసలు వాడికి రోగమే రాదు. అంటే రోజు ఒక అరటిపండు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే రోజు అరటిపండు తినమని చెప్పి మనకు పూజలో అరటిపండు గురించి సూచించడం అనేటువంటిది జరిగింది. ఇది వ్యవహారికంగా చెప్పుకునేటువంటిది. కొబ్బరికాయ ఉందనుకోమ్మా, కొబ్బరి పైన టెంక ఉంటుంది, లోపల తెల్లదనం ఉంటుంది. టెంకె గట్టిగా ఉంటుంది, పైన టెంకె గట్టిగా ఉంటుంది. ఆ టెంకె కంటే ముందే ఉంటుంది పీచు ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి? పీచు తీయాలి, తర్వాత దాన్ని పగలగొట్టాలి. పగలగొడితే ఏముంటుంది? తెల్లటి కొబ్బరి ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ తెలుపుదనము స్వచ్ఛమైనటువంటి మన మనసుకు సంకేతంగా చెప్పచ్చు. స్వచ్ఛమైనటువంటి మన మనసుకు సంకేతంగా చెప్పచ్చు. ఎవరైతే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయను చూసుకున్నప్పుడు అది ఎంత స్వచ్ఛంగా ఉందో, అది ఎంత నిర్మలంగా ఉందో, మనం కూడా అంత నిర్మలంగా ఉంటే, మన మనసును కూడా అంత నిర్మలంగా చేసుకుంటే వారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు కలిగి తీరుతుంది. అంటే మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అప్పుడు వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, వారి యొక్క స్వరూపాన్ని అనుభూతి చెందటానికి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. మనం ఎప్పుడో ఒక పాట చదువుకున్నాం. మనసే మీరు పామాయేను సద్గురుదేవ, మనసే మీరు పామాయేను, మనసే మీరు పోదాల్చి మలేనా మూలే నీదాయే, మనసే మీరు పోదాల్చి మలేనా మూలే నీదాయే, అనిలామో విడువక నేను మనమున వేడి కొలువ, అనిలామో విడువక నేను మనమున వేడి కొలువ, మనసే మీరు పామాయేను సద్గురుదేవ, మనసే మీరు పామాయేను. మనసు మీ రూపాన్ని ధరిస్తుంది. ఎప్పుడైతే మనసు మీ రూపాన్ని ధరించిందో అప్పుడు నాలో ఉన్నటువంటి మలినము లేకుండా పోతుంది. మనసే మీ రూపు దాల్చి మలినాము లేనిదాయి, అనిలాము విడవక నేను మనమున వేడి కొలువ, మనసే మీ రూపమని. ఎప్పుడైతే మనసులో ఉన్నటువంటి మలినాలు తొలగిపోయినాయో, మనసులో ఉన్న మలినాలు తొలగిపోతే ఏమవుతుంది? నిరంతరం కూడా ఆ యొక్క స్మరణ చేయాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు మనకు నిరంతరం స్మరణ చేయాలి అనేటువంటి ఆసక్తి ఎందుకు పెరగట్లేదు అంటే, లోపల మలినం ఉండటం చేత, లోపల మలినాలు ఉండటం చేత, మనసులో దోషాలు ఉన్నటువంటి కారణం చేత మనం నిరంతరం స్మరణ చేయాలి అనేటువంటి ఆసక్తి మనలో తగ్గిపోయింది. మరి నిరంతరం మనం స్మరణ చేసినట్లయితే మనసు ఆ స్వచ్ఛతను పొందుతుంది. రెండు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నటువంటి. స్మరణ చేస్తే మలినం పోతుంది, మలినం ఉన్నవాడు స్మరణ చేయలేడు.
అందుకే నాయన గారు ఏమని చెప్పారు? సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావి ఓ మనసా, నిరతము మరువక నిలకడగలిగి గురిగలి ఉండవే ఓ మనసా. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావి ఓ మనసా, నిరతము మరువక నిలకడగలిగి గురిగలి గుండవే ఓ మనసా. గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనసా, గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవే ఓ మనసా. గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవే ఓ మనసా. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావే ఓ మనస, నిరతము మరువక నిలకడగలిగి గురి కలిగి ఉండవే ఓ మనస అని చెప్పటం అనేటువంటి జరిగింది. ఎందుకు అంటే మనం స్మరణ చేస్తే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో మనం ఆ యొక్క స్మరణ చేయాలి. నిరంతరం స్మరణకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని మనకు నాయనగారు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే మనకు నాయనగారు ఉపదేశం చెప్పిన ఏమంటారు? నాయన ఈ యొక్క మంత్రాన్ని నిరంతరం జపించు, నిరంతరం స్మరించు అని మనకు సూచించడం అనేటువంటిది. ఎవరైతే నిరంతరం మంత్రస్మరణ చేస్తారో, మంత్ర జపం చేస్తారో, ఆ యొక్క మంత్రశక్తి వాళ్ళలో ఉన్నటువంటి, వాళ్ళ లోపల ఉన్నటువంటి మలినాలన్నిటినీ కూడా తొలగించి వాళ్ళ యొక్క అంతఃకరణను పవిత్రమనర్చి ఆ యొక్క దైవానుగ్రహాన్ని, దైవానుభూతి కలగడానికి చాలా చక్కగా దోహదం చేస్తుంది అనే పద్ధతితోటి మనకు మంత్ర అనుష్ఠాన విధానాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే మనం ప్రతిరోజు నిరంతరం ఏం చేస్తాం? మంత్ర అనుష్ఠానం చేయటం అనేటువంటిది, మంత్ర స్మరణ, మంత్ర జపం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే నిరంతరం మంత్రస్మరణ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు, వాళ్ళు పవిత్రంగా ఉంటారు. అదే అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.